థ్యాంక్ యూ వెరీ మచ్. గేమ్ చేంజర్ ఈవెంట్ కి వెళ్ళి ఇద్దరు చనిపోయారు కదా, సో ఇప్పుడు ఆ ఇష్యూ గురించి సంధ్య థియేటర్ దగ్గర జరిగిందని రెండింటిని సిమిలర్ చేసి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు? అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఆడ వాళ్ళు ఈవెంట్ జరిగి బయటకు వెళ్ళిపోయి బయట నుంచి జరిగినది. ఈవెంట్ లో జరిగితే ట్రోల్ చేయొచ్చు, వాళ్ళని అడగొచ్చు, గట్టిగా అడగొచ్చు. ఎవరైనా సరే సినిమా అభిమానులు కాబట్టి, అది మళ్ళీ పవన్ కళ్యాణ్ అభిమానులు కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళకి చేసిన సాయం చాలా తక్కువ అనిపించింది. ఇంకొంచెం చేస్తే బాగుంది, ఎందుకంటే యువకులు రాబోయే భావితరానికి దేశంలో ఏదైనా ఒక సేవ చేసే భాగంగా ఉంటారు. కుటుంబానికి వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా డెవలప్ అయితే రాష్ట్రానికి ఏమైనా గొప్ప పనులు చేయొచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. సో వాళ్ళ భవిష్యత్తుకు పనికొచ్చే యువకులు కాబట్టి సో వాళ్ళ కోసం ఇంకొంచెం సాయం చేస్తే బాగుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేదంటే ఇంట్లో అన్నదమ్ములు అక్కజల్లు ఎవరంటే గవర్నమెంట్ జాబులు కూడా ఇస్తే మంచిదని అయితే నేను కోరుకుంటున్నా. సో ముందుగా మనం జాగ్రత్తగా ఉండాలి, మన ప్రాణాలు జాగ్రత్తగా ఉండాలి, మన కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది. సో అలాగే రాష్ట్రానికి కూడా, మన ఊరికి కూడా, మన దేశానికి కూడా చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని కోరుకున్నా. యువతలు తొందరపడి చెడుదారి పట్టద్దు. ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. చూడండి, ఈ మూమెంట్ లో ఏం జరిగినా అలా అటువంటి సిచ్యువేషన్ మీద వాళ్ళ మీద ఆడికి పోయి వచ్చినాయి అనే అవకాశాలు ఉంటాయి. సో ఇది ప్రాణం పోయింది కాబట్టి మనం కూడా అలా అంటున్నారు, వాటికి దాని వల్ల జరిగిందని మనం అనకూడదు. ఏదైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉంది, అధికారంలో ఉన్నది వాళ్ళే కాబట్టి ఇంకొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అభిమానులు మనం కంట్రోల్లో ఉంటే మన ప్రాణాలు కంట్రోల్ ఉంటాయి, ప్రతి కుటుంబం బాగుంటుంది, ప్రతి ఒక్కరు చల్లగా ఉంటారు, అందరూ బాగుండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి అతిపెద్ద సంక్రాంతి కాబోతుంది. జై బాలయ్య, దబిడి దిబిడే, తమ్ముడు దండాలా బాబు, నువ్వు బాలయ్య బాబు వస్తేనే నీకు 3 వచ్చేటట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా అనిపించింది. శేఖర్ మాస్టర్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. కొంచెం స్టెప్స్ మరి అంత వద్దు. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎట్టుందా బాలయ్య బాబు అంటే ఇట్లా అంటారు, పాటలు ఎట్టుందా అంటే ఇట్లా అంటారు, డాన్స్ ఎట్టుందా అంటే ఇట్లా అంటారు, మ్యూజిక్ ఎట్టుందా అంటే ఇట్లా అంటారు. ఇగో ఈ టైప్ డైలాగులు ఉండకపోవచ్చు, సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూలకు ఇదే అంటారు. కొంచెం వల్గట్టదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, సీనియర్ అయిపోయింది నటుడుగా కూడా. ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నాడు. బాలయ్య బాబు స్లోగన్ అనేది ఒకటి వచ్చింది, జై బాలయ్య అని. సో ఆ స్లోగన్ కి మర్యాద ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రతి డాన్స్ మాస్టర్ కి కంట్రోల్ యువర్ సెల్ఫ్. అభిమానం ఉన్నాం, మేము కంట్రోల్ చెప్తే చాలా తేడా ఉండేది. దబిడి దిబిడే, జై బాలయ్య, జై సంక్రాంతి. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్ని సినిమాలు చూడండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండండి. మీ ప్రాణాలు మీ అరచేతిలో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాపాడుకునే బాధ్యత మీది, మనది.